యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు చైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8వ తేదీన అడ్డగూడూరు మండలంలో ఓ మైనర్ బాలిక ఇంట్లోకి చైతన్య వెళ్లిన ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక కనిపించకుండా పోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చివరకు ఉత్తరప్రదేశ్లో నిందితుడిని బాలికను పోలీసులు గుర్తించారు. బాలికను సురక్షితంగా రక్షించి భువనగిరిలోని భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుడిని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ అనంతరం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఈ నెల 8వ తేదీన ఒక మైనర్ బాలిక ఇంట్లోకి ఒక చైతన్య అనే అబ్బాయి గోడదూకి వెళ్ళాడని చెప్పేసి బాలిక ఇచ్చిన ఫిర్యాదు పైన ఆ చైతన్య పైన పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయాల్సిన వ్యక్తిని పోలీసులు నిర్లక్ష్యంగా వదిలివేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఆ నిర్లక్ష్యంగా పోలీసులు వదిలివేయడంతో ఆ అమ్మాయి బంధువుల ఇంట్లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొని కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. ఆ విషయంలో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఇదంతా కూడా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పోక్సో కేసు నమోదైన వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వహించారనే ఆరోపణలు వచ్చాయి. ఎట్లాగూ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాప్ కేసు కూడా నమోదవడంతో పోలీసులు ఈ చైతన్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్ లో వీరిద్దరు కూడా ఈ అమ్మాయి చైతన్య ఇద్దరు ఉన్నట్లుగా పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లి వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మైనర్ బాలికను సురక్షితంగా రక్షించి కౌన్సిలింగ్ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక భరోసా కేంద్రంలో ఇటు సఖీ సెంటర్ సంబంధించిన భరోసా కేంద్రంలో తను షెల్టర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇటు పోక్సో కేసుతో పాటు ఇటు కిడ్నాప్ కేసు నమోదైన చైతన్యని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ తరలించారు. ఎట్టకేలకు కిడ్నాప్ కేసు నమోదైన పోలీసులపై పలు ఆరోపణలు వచ్చిన ఈ యొక్క కేసులో ఆ నిందితుడు చైతన్యని అయితే పోలీసులు పట్టుకోవడమే కాకుండా కిడ్నాప్ అయిన బాలికను కూడా రక్షించి భరోసా కేంద్రానికి తరలించడంతో కొంత ఈ విషయంలో యొక్క ఆరోపణలకి కొంత ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. ప్రస్తుతం నిందితుడు రిమాండ్ లో ఉన్నారు. సంపత్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.